బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ టైసన్ నాయుడు. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఈ టైసన్ నాయుడు మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కిష్కింధపురి. అయితే ఈ కిష్కింధపురి మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే కిష్కింధపురి మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే కిష్కింధపురి మూవీతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఈ కిష్కింధపురి మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ టైసన్ నాయుడు మూవీలో యాక్ట్ చేస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. చూడాలి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి ఈ టైసన్ నాయుడు మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ టైసన్ నాయుడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే టైసన్ నాయుడు మూవీలో నేహా శెట్టి గారు యాక్ట్ చేస్తున్నారు. అయితే నేహా శెట్టి గారు ఈ టైసన్ నాయుడు మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ రూల్స్ రంజన్. అయితే రూల్స్ రంజన్ మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే రూల్స్ రంజన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే రూల్స్ రంజన్ మూవీతో నేహా శెట్టి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే నేహా శెట్టి గారు రూల్స్ రంజన్ మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ టైసన్ నాయుడు మూవీలో యాక్ట్ చేస్తున్నారు నేహా శెట్టి గారు. చూడాలి నేహా శెట్టి గారికి ఈ టైసన్ నాయుడు మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ టైసన్ నాయుడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే టైసన్ నాయుడు మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే టైసన్ నాయుడు మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే టైసన్ నాయుడు మూవీ షూటింగ్ ఆల్రెడీ 70% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే టైసన్ నాయుడు మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ టైసన్ నాయుడు మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే టైసన్ నాయుడు మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి టైసన్ నాయుడు మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ టైసన్ నాయుడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.